పొట్టి శ్యామ్ వినడు ఎవరినిగా, చాకలి రామ్ బట్టలు మెరిపిస్తాడు, తుఫాన్ వీరుడు శక్తి చూపిస్తాడు, చుట్టూ తిరుగే కథల బండి నవ్వుల జాదు తెలుసా అండి. రండి అందరం మొదలు పెడదాం, సూర్యుడిలా కథలు వెలిగిద్దాం. గాడిద టైగర్ నేను సింహమంటూ, నిజమైన సింహం గర్జిస్తుంది అటు. పాపం మా తెలివి అద్భుతమండి, ప్రతి సమస్యకు దారి చూపండి. షౌకరులాల్ కఠినంగా ఉంటాడు, డబ్బు లెక్క గట్టిగా మందలిస్తాడు. నవ్వులు జాదు ప్రతి ట్యూన్, ఇదే మన ఫోక్ టేల్ ట్యూన్స్. భయంకరమైన గుహరాక్షసుడి నుంచి భూమయ్యకి అత్యంత బలమైన పనివాడిగా కామదేవ్ రాక్షసుడు ఎలా మారాడు? ఆ ఆశ్చర్యకరమైన కథ తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి. చాలా కాలం క్రితం భూమిపురం అనే గ్రామంలో భూమయ్య అనే ధనిక భూస్వామి జీవించేవాడు. 1000 ఎకరాలు విస్తరించిన సారవంతమైన భూములు అతనివే. కానీ అతని హృదయం మాత్రం బీటలు బారిన బీడు భూమి వంటిది. తన అత్యంత పిసినారితనానికి పేరుగాంచిన భూమయ్య తన పొలంలో కష్టపడే కూలీలకు సరైన కూలీ ఇవ్వడానికి కూడా నిరాకరించేవాడు. భూమయ్య గ్రామ వీధుల్లో తిరుగుతూ తన పొలంలో పనిచేయటానికి ఎవరైనా దొరుకుతారేమోనని ఆతృతగా వెతుకుతున్నాడు. సురేష్ను గమనించిన వెంటనే అతని కళ్ళల్లో వెలుగు మెరిసింది. అరే సురేష్, చాలా రోజుల నుంచి కనిపించట్లేదు, ఎక్కడున్నావు? రారా, నీకు పనుంది. అమ్మో, ఇతనితో వెళ్తే ఆకలితో అలమటించాల్సిందే. అయ్యో భూమయ్య గారు, ఈ మధ్య నా ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్ పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నాడు. మీరింకెవరినైనా చూసుకోండి. భూమయ్య ఏదైనా చెప్పేలోపే సురేష్ జనసమూహంలో కలిసిపోయి జారిపోతాడు. ఆగు విను, ఈసారి నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను. కానీ అతని స్వరం గ్రామపు హడావిడిలో కలిసిపోతుంది. ఇంకా ఎవరైనా దొరకకపోరా అని వెతుకుతుండగా భూమయ్య రమేష్ అనే వ్యక్తిని గమనిస్తాడు. రమేష్, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది, కనిపించకుండా పోయావు. రా, నీకోసం కొంచెం పని ఉంది. నా భార్య గర్భవతి, ఇప్పుడు ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళలేను, క్షమించండి. భూమయ్యని ఒంటరిగా వదిలిపెట్టి రమేష్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఒక్కొక్కరుగా గ్రామస్తులు అతని వద్ద పనిచేయడం మానేశారు. దాంతో అతని పొలాలు పాడుబడి నిశ్శబ్దంగా మారిపోయాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న ఆ భూమి ఎండిపోయి ప్రాణం లేని నేలగా మారింది. అది యజమాని లోభాన్ని ప్రతిబింబించింది. చివరకు తన భార్య భారతమ్మ దగ్గరకు వెళ్లి తన ఆందోళనను చెప్పుకున్నాడు. మన ఎకరాల భూమన్ పూర్తిగా పనికిరానిదిగా మారిపోతుందేమోననే భయంగా ఉంది. దాన్ని మళ్ళీ సారవంతం చేసే మార్గం కావాలి, అది వెంటనే. అయితే ముందుగా సరైన కూలీ ఇవ్వడం ప్రారంభించు. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ నా దగ్గరికి ఎవరు పని చేయడానికి రావట్లేదు. అది నువ్వు గతంలో చేసిన పనుల వల్లే. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ నాకిప్పుడు వెంటనే ఒక పరిష్కారం కావాలి. నా భూమంతా పూర్తిగా బీటలు బారిపోతుంది. భారతమ్మ కాసేపు ఆగి లోతుగా ఆలోచిస్తుంది. పక్క గ్రామంలో ఒక బాబా ఉన్నాడు. ప్రతి సమస్యకు ఆయన దగ్గర సమాధానం ఉంటుందని, కానీ ఆయనతో నిజం మాత్రమే మాట్లాడాలి. తర్వాతి ఉదయం నిరాశతో నిండిన భూమయ్య ఆ రహస్యమైన బాబాను కలవడానికి బయలుదేరాడు. పురాతన మర్రి చెట్టు నీడలో ఒక బాబా లోతైన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. భూమయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన పాదాల మీద పడిపోయాడు. ఓ దివ్యమైన బాబా, దయచేసి నా భూమిని కాపాడండి, అది చనిపోతుంది. ఇప్పుడు నాకు వెళ్ళడానికి ఇంకెక్కడా దారి లేదు. దున్నేవారు లేరు, పనిచేసేవారు లేరు, నీరు లేక భూమి బీటలు వారిపోతోంది. నీ బాధ నాకు అర్థమైంది నాయనా. నీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. దయచేసి బాబా త్వరగా చెప్పండి, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం కోరుకుంటున్నావో జాగ్రత్తగా ఆలోచించు. ప్రతి పరిష్కారానికి దానికి తగ్గ సమస్యలు కూడా ఉంటాయి. ఎలాంటి పరిణామాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. యాదగిరి కొండల పడమర వైపు ఒక చీకటి గుహలలో శక్తివంతమైన ఒక రాక్షసుడు నివసిస్తుంటాడు, కామ్దేవ్. నువ్వు కామ్దేవ్ ఆవాహయామి అనే మంత్రాన్ని 1,00,000 సార్లు
ఒక్క తప్పు లేకుండా పూర్తిగా జపిస్తే అతడు నీ వశంలోకి వస్తాడు. ఒక రాక్షసుడు నా ఆధీనంలోకి వస్తాడా? ఇది ఒక వరం బాబా. మీరు చెప్పినట్లుగానే చేస్తాను. ధన్యవాదాలు. ప్రమాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే భూమయ్య ఉత్సాహంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దృఢ నిశ్చయంతో ఆశతో కళ్ళు మూసుకుపోయిన భూమయ్య యాదగిరి కొండల వైపు బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన తర్వాత చివరకు కొండ లోతుల్లో దాగి ఉన్న ఒక చీకటి భయానకమైన గుహకు చేరుకున్నాడు. బాబా మాటలను గుర్తు చేసుకుంటూ అతను చెప్పిన ఖచ్చితమైన చోట కూర్చొని జపం ప్రారంభించాడు. కామ్దేవ్ ఆవాహయామి, కామ్దేవ్ ఆవాహయామి, కామ్దేవ్ ఆవాహయామి. గంటలు రోజులుగా మారాయి. రోజులు నిరంతర భక్తిగా మారిపోయాయి. చివరకు 1,00,000 జపాల తర్వాత భూమి కంపించింది. గుహ అంతా గడ్డ కట్టించే చల్లని గాలి వీచింది. చీకటి మధ్య నుంచి ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది. నీ భక్తికి నేను మెచ్చాను భూమయ్య. ఈ క్షణం నుంచి నేను నీ వశమవుతాను. నాకు ఏ పని ఇచ్చినా క్షణంలో పూర్తి చేస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడైనా నాకు పని ఇవ్వడంలో విఫలమైతే నిన్ను నేను మింగేస్తాను. ఈ షరతులను నువ్వు అంగీకరిస్తే అప్పుడు నేను నీ వశమవుతాను. నాకు 1000 ఎకరాల భూమి ఉంది. ఇతనికి అంతులేని పని ఇవ్వడం చాలా సులభం. నీ షరతులను నేను అంగీకరిస్తున్నాను. ఇదే నా భూమి. 1000 ఎకరాలు కలుపు మొక్కలు మరియు ముళ్ళ పొదలతో నిండిపోయి ఉంది. ఇవన్నీ తొలగించు. ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా. ఇది ఇతనిని కొన్ని రోజులైనా తీరిక లేకుండా ఉంచుతుంది. నిశ్చింతగా భూమయ్య అతను ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తుంటాడు. భారతమ్మ, నాకు భోజనం వడ్డించు. నేను చేతులు కడుక్కొని వస్తాను. ఏం జరగబోతుందో తెలియకుండా అతను ప్రశాంతంగా చేతులు కడుక్కుంటాడు. అకస్మాత్తుగా పని రాక్షసుడు ఒక్కసారిగా ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? భూమిని శుభ్రం చేయమని చెప్పాను కదా. నువ్వు మిగతా వాళ్ళలాగే పనికిరాని వాడివా? నేను ఆ పని ఇప్పటికే పూర్తి చేశాను. నీ తరువాత పని ఏమిటి? భూమయ్య స్తంభించిపోతాడు. నెమ్మదిగా భయంగా మారుతుంది. అతను బయటికి పరుగెత్తి ఆశ్చర్యంతో ఆగిపోతాడు. ఒకప్పుడు అడవిలా కలుపు మొక్కలతో నిండిపోయిన ఆ భూమంతా ఇప్పుడు పూర్తిగా శుభ్రంగా ఉంది. నాకు పని ఇవ్వు. నియమాలు నీకు తెలుసు. భయం పెరుగుతుండగా భూమయ్య ముఖంపై చీకటి కమ్ముకుంటుంది. భూమి శుభ్రంగా అయి ఉండొచ్చు. సంవత్సరాలుగా ఎండిపోయి ఉంది. దీనికి నీరు కావాలి. ఈ 1000 ఎకరాల భూమికి ఈ ఒకే ఒక బావి ఉంది. బావి నుంచి నీరు తీసి మొత్తం భూమిని సాగు చెయ్యి. ఇది ఎలా పూర్తి చేస్తాడో చూద్దాం. ఇది పూర్తవడానికి ఖచ్చితంగా కొన్ని రోజులు మాత్రం పడుతుంది. పని రాక్షసుడు కన్ను మూసి తెరిచేలోపే అతను అదృశ్యమవుతాడు. భూమయ్య లోతుగా ఊపిరి తీసుకుంటూ చివరకు కొంత నిశ్చింత చెందుతాడు. తర్వాత ఏమి జరగబోతుందో తెలియకుండా అతను లోపలికి వెళ్ళి భోజనం కోసం కూర్చుంటాడు. మొదటి ముద్ద తినబోతున్న క్షణంలోనే పని రాక్షసుడు ఒకసారిగా అతని ముందు ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా నీ పని పూర్తి కాలేదు కదా. తరువాత భూమయ్య ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కూలిపోవడం ప్రారంభమవుతుంది. సరే, ఇప్పుడు మొత్తం భూమిని దున్ను. ఒక్కసారి కాదు, 3 సార్లు. విత్తనాలు వేసేందుకు నేల పూర్తిగా సిద్ధంగా ఉండాలి. ఇది ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. కనీసం ఇప్పుడైనా నేను ప్రశాంతంగా తినగలను.
కొన్ని ముద్దలు తింటూ నెమ్మదిగా మళ్ళీ ఆత్మవిశ్వాసం పొందుతాడు. అతను పెరుగు తీసుకోవటానికి చేయి చాపిన క్షణంలోనే పనిరాక్షసుడు ఒక్కసారిగా అతని ముందు ప్రత్యక్షమవుతాడు. తరువాత భూమయ్య గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది ఇంత త్వరగా? ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ కోపంగా అంటాడు. నేను ఒక్కసారి కాదు 3 సార్లు అన్నాను, వెళ్ళి మొత్తం భూమిని మళ్ళీ 3 సార్లు దున్ను. మీరు ముందుగా ఆజ్ఞాపించినట్టుగా 3 సార్లు దున్నేశాను. భూమయ్య స్తంభించిపోతాడు. అతని నుదుటిపై చెమటలు పడతాయి. నాట్లు వేయడం ఇది మాత్రం సమయం తీసుకుంటుంది. వెళ్ళు, వరి నాటు. ఈ 1000 ఎకరాలన్నింటిలో వరి నాట్లు వెయ్యి. పనిరాక్షసుడు ఆపై క్షణంలో అదృశ్యమవుతాడు. భయపడ్డట్టుగానే భూమయ్య భోజనం పూర్తి చేయకముందే పనిరాక్షసుడు నాట్లు కూడా పూర్తి చేస్తాడు. తరువాత భయం పూర్తిగా అతన్ని ఆక్రమిస్తుంది. అతను పరిగెత్తుకుంటూ భారతమ్మ దగ్గరికి వెళ్తాడు. నన్ను కాపాడు, నన్ను కాపాడకపోతే నువ్వు వితంతువుగా మారిపోతావు. అతన్ని నా దగ్గరకు పంపు. ఆమె అతనికి ఒకటి తర్వాత ఒకటి పనులు ఇస్తుంది. శుభ్రం చేయటం, సర్దడం, బరువులు మోయటం, ప్రతి పని కళ్ళు మూసి తెరిచేలోపే పూర్తవుతుంది. తరువాత ఆమె తన పొడవైన రింగు జుట్టు వెంట్రుకలను అతని చేతిలో పెడుతుంది. వీటిని సూటిగా చేయి, పూర్తిగా నిటారుగా మార్చు. పనిరాక్షసుడు ఆ వంకర వెంట్రుకలను చూస్తాడు. ఆపై తల ఊపుతాడు. అతను ఇంటి ముంగిట్లో ఉన్న చెట్టెక్కి తన పని ప్రారంభిస్తాడు. అతను లాగుతాడు, చాపుతాడు, నొక్కుతాడు. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి. అయినా ఆ వెంట్రుకలు ఎప్పటికీ నిటారుగా మారవు. భూమయ్య ఆశ్చర్యంతో చూస్తూ నెమ్మదిగా నిజాన్ని గ్రహిస్తాడు. ఆ రోజు నుంచే భూమయ్య తన ప్రవర్తనను మార్చుకున్నాడు మరియు తన కూలీలను న్యాయంగా, గౌరవంతో చూడడం ప్రారంభించాడు.